ఆఫీస్లో కూర్చొని క్యాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నా. మిడ్నైట్ 11కి క్యాబ్ వచ్చింది. జార్జియా వెళ్తున్నా. నా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్. నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ దిల్ సేసు. హైదరాబాద్ నుంచి టిబ్లిసీ వరకు నా ఫ్లైట్ జర్నీ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియోలో. ఎయిర్పోర్ట్కి ఎంటర్ అయిపోయాను. ఈ ఇంటర్నేషనల్ ఫ్లైట్లో 30 kgs మాత్రమే అలో ఉంటుంది. 23 kgs బ్రీఫ్ కేస్లో ఉండాలి. ఇంకా 7 kgs ఫ్లైట్ క్యాబిన్లో మనతో పాటు ఉంచుకోవచ్చు. ఇమిగ్రేషన్లో నిలబడ్డారు. చాలా అసలు ఫుల్ క్రౌడ్. నా వెనకాలంతా చూస్తున్నారు. సెల్ఫ్ చెక్ ఇన్ కూడా అయిపోయింది. ఇంకా ఇంటర్నేషనల్ టెర్మినల్లోకి ఎంటర్ అయిపోయినా. ఫస్ట్ టైం నాలా ఇలా జర్నీ చేసే వాళ్ళకి ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని ప్రతి చిన్న విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నా. ఈ కనిపించే షాపులలో ఏదైనా షాపింగ్ చేస్తే మన ఫ్లైట్ టికెట్ కంపల్సరీ వాళ్ళకి ఇవ్వాలి. దాన్ని నోట్ చేసుకుంటారు, ఎందుకంటే సెక్యూరిటీ పర్పస్ కోసం అంట. ఇంకా నేను ఫ్లైట్ ఇంకా 1 hour ఉంది. మెక్డొనాల్డ్స్లో కాఫీ తీసుకొని కొద్దిగా షార్ట్స్ తీసుకుంటూ టైంని ఎంజాయ్ చేస్తున్నా. ఫైనల్గా అనౌన్స్మెంట్ వచ్చేసింది, ఇంకా ఫ్లైట్ స్టార్ట్ అవుతుందని. ఇంకంతే ఫుల్ ఎక్సైట్మెంట్తో వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇంకా నాన్న అక్కడ చెక్ ఇన్ అయిపోయి ఇంకా ఫ్లైట్ కోసం వెళ్తున్నా. ఇదంతా ఫ్లైట్ లోపల వెళ్ళడానికి ప్లేస్ ఇలా ఉంటుంది. ఇప్పుడు టైం మార్నింగ్ 4 o'clock. ఎలా ఉన్నాను చూడు. 11కి బయలుదేరి వచ్చాను. ఇంకంతే ఫైనల్గా ఫ్లైట్లోకి ఎంటర్ అయిపోయినా. నా ఫేవరెట్ సీట్ విండో సీట్. ఇక్కడ కూర్చున్నాను. అందరూ విండో సీట్ వచ్చింది అంటారు. అలా విండో సీట్ ఎవరికి రాదు, మనం బుక్ చేయాలి. ఎక్స్ట్రా పేమెంట్ అనేది ఉంటుంది విండో సీట్ కావాలంటే. ఫుల్ ఎక్సైట్మెంట్తో అందరు నిద్రపోతున్నా, నేను నిద్రపోవట్లేదు. ఇంకా 3 hours 42 minutes అనమాట మనం దుబాయ్ చేరుకోవడానికి. అసలు దుబాయ్కి వెళ్తానని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మనకి వార్ జరుగుతుండడం వల్ల నేను యాక్చువల్గా ఢిల్లీ నుంచి వెళ్ళాలి. అది క్యాన్సిల్ అయ్యి దుబాయ్ నుంచి వెళ్ళాల్సి వచ్చింది. కానీ దుబాయ్ చూడడం అనేది నా కల. దాన్ని ఇంత తొందరగా చూస్తాను అనుకోలేదు. అందుకే ఇప్పుడు మార్నింగ్ అయింది. టెర్మినల్ 2లో దిగాము. ఇది దుబాయ్ ఎయిర్పోర్ట్. ఇక్కడ నుంచి చూడండి బుర్జ్ ఖలీఫా కూడా కనిపిస్తుంది. ఇంకా బయటికి వెళ్ళలేను కదా నేను. ఇప్పుడు నేను టిబ్లిసీకి వెళ్ళాలి, జార్జియాకి వెళ్ళాలి. ఇక్కడ ఈ దుబాయ్లో స్పెషల్ ఏంటంటే ఈ వాష్రూమ్ చూపిస్తున్నాను. చాలా క్లీన్గా ఉంది. నాకు హైజీన్గా ఉండే వాష్రూమ్స్ అంటే చాలా ఇష్టం అనమాట. అందుకని మీకు షేర్ చేసుకుంటున్నాను. ఇదేంట్రా బాబు వాష్రూమ్స్ కూడా చూపిస్తుంది అనుకోకండి. ఇంకా నా ఫ్లైట్ ఇదంతా దుబాయ్ ఎయిర్పోర్టు టెర్మినల్ 2 అన్నమాట. చూడడానికి చాలా పెద్దగా ఉంది. మొత్తం ఫారినర్స్. కానీ ఇక్కడ నాకు చాలామంది ఆఫ్రికా వాళ్ళే కనిపించారు. మొత్తం వాళ్ళే ఇక్కడంతా ఎంప్లాయీస్గా కూడా చేస్తున్నారు. అది చాలా బాగా అనిపించింది. నాతో పాటు మీరు లుక్ వేసేయండి. కానీ కంపేర్ టు ఇండియా కరెన్సీతో నేను ఏమీ కొనుక్కోలేకపోయాను. జస్ట్ చూస్తున్నాను అంతే. ఈ ప్రైజ్ ఏంటి, దుబాయ్లో ఎయిర్పోర్ట్లో నేను తిరగడం ఏంటి. ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉన్నాను. అందుకే అన్నీ కవర్ చేస్తున్నాను. నాకు ఇంకా ఇక్కడ లేవర్ టైము 2 hours ఉందన్నమాట. కాబట్టి కూల్గా ఇవన్నీ తిరుగుతున్నాను. ఏదో దుబాయ్లో తిరిగినంత ఫీల్ అయిపోతూ ఈ టెర్మినల్ 2నే ఎంజాయ్ చేస్తున్నాను చెప్పాలంటే. నాకు బుర్జ్ ఖలీఫా చూడాలని ఉండేది.
దాన్ని బొమ్మల రూపంలో చూసి హ్యాపీగా ఫీల్ అయ్యా. మిర్రర్లోంచి కూడా చూపించాను, మీరు చూసారో లేదో, చాలా దూరంగా కనిపిస్తుంది. కానీ దుబాయ్ అనేది ప్రతి ఒక్కరికి ఒక కళ కదా, దాన్ని నేను ఇలా ఏదో రకంగా దుబాయ్లో దిగి వెళ్తున్నా. ఆ హ్యాపీనెస్ చాలా అనిపించింది. ఎక్సైట్మెంట్తో మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. దుబాయ్లో ఏం ఫేమస్ వాటన్నిటి బొమ్మల రూపంలో ఇక్కడ అరేంజ్ చేసి సేల్కి పెట్టేశారు. ఇక్కడ ఎయిర్పోర్ట్లోనే సూపర్ మార్కెట్ ఉంది. మన ఇండియా చాక్లెట్సే ఉన్నాయి ఇక్కడ, ఇంకా స్పెషల్ చాక్లెట్స్ అయితే ఏమీ లేవు. గ్యాడ్జెట్లు కూడా బాగానే దొరుకుతున్నాయి ఇక్కడ. మొత్తం ఒక షాప్ పెట్టేశారు వాటి కోసం. ఇంకా నేను అలా అంతా తిరిగేసి వచ్చి ఇలా కూర్చున్నాను కాసేపు. ఇంకెందుకంటే మళ్ళీ ఇంకా జార్జియాకి అనౌన్స్మెంట్ వస్తుంది, దూరంగా ఉంటే కష్టం అన్నట్టు. ఇంకా మళ్ళీ అనౌన్స్మెంట్ వచ్చింది. మళ్ళీ లైన్లో ఉండి నా వీసా వాళ్ళతో చెక్ చేసుకొని, వాళ్ళు మనల్ని అన్ని క్వశ్చన్స్ అడుగుతారు, వాటన్నిటికీ ఆన్సర్స్ ఇచ్చి ఇంకా మళ్ళీ ఫ్లైట్ ఎక్కడానికి ఇలా బస్ ఎక్కాను. బాయ్ బాయ్ దుబాయ్. ఇదంతా దుబాయ్ టెర్మినల్ 2 అన్నమాట. ఎయిర్పోర్ట్ చాలా పెద్దది. మీకు నెక్స్ట్ నేను వచ్చేటప్పుడు దుబాయ్లో ఆగుతాను, అప్పుడు మీకు మొత్తం చూపిస్తాను దుబాయ్ ఎయిర్పోర్ట్ అంతా. ఇదే నా ఫ్లై దుబాయ్ జార్జియాకి వెళ్ళేది. ఇంకెక్కడి నుంచి మళ్ళీ నా జర్నీ స్టార్ట్ అవుతుంది. నైట్ నుంచి ఫ్లైట్లోనే వెళ్తూనే ఉన్నాను. ఇది నా పరిస్థితి, ఎలా అయిపోయానో చూడండి. టూ అవర్స్ 41 మినిట్లో నేను జార్జియాలో ఉండబోతున్నా. ఇంకా నైట్ మాదిరి ఇక్కడ స్క్రీన్ అంతా డిస్ప్లే ఉందన్నమాట. నేను ఎక్కువ చెప్పను, మళ్ళీ మీకు ఎక్కువ బోర్ కొట్టించినట్టు అవుతుంది. మీరే చూడండి. మళ్ళీ ఇక్కడ ఫ్లైట్లో ఫుడ్ ఇచ్చారు. రైసు, ఏదో కర్రీ, ఈ చిన్నదాని వాటర్, ఇంకింతే. వాటర్ మరి చిన్న ఐస్ క్రీమ్ కప్స్లో ఇస్తున్నారు. ఫ్లైట్ అయితే చాలా చిన్నగా ఉంది. ఫ్లై దుబాయ్ని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా చిన్నగా ఉంది. ఇంకా కనెక్టెడ్ ఫ్లైట్స్ కాబట్టి ఇంకా నాకు తప్పలేదు. وبحالة هبوط اضطراري يرجى بكم قراءة بطاقات السلامة وترجمها أمتعتكم خلفكم.
ఫైనల్గా జార్జియా దేశంలో అడుగుపెట్టబోతున్నా. ఇక్కడ ఇమిగ్రేషన్ మళ్ళీ చెక్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి క్యాబ్ తీసుకొని హోటల్కి బయలుదేరాను. ఇదంతా టిబ్లిసీలో బయట ఎయిర్పోర్ట్ ప్లేసు, చాలా బాగుంది. ఫస్ట్ టైం ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ నాది. రేపటి నుంచి ఫుల్ ఎక్సైట్మెంట్తో నా మీటింగ్స్, నా పర్సనల్ వర్క్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా ఇక్కడ తిరిగేది కూడా నేను చాలా తిరిగి మీతో నేను షేర్ చేసుకుంటాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ దిల్ సేసు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఇంకా చాలా వీడియోస్ ఈ జార్జియా గురించి ముందు వీడియోస్ చూపిస్తాను. మీరు నాతో పాటు చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫైనల్గా నా హోటల్ రూమ్ చేరుకున్నాను.